స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం ఈ విధంగా ప్రార్థన కొరకు సంఘముగా చేరి రావడానికి ఇచ్చిన తరుణమును బట్టి, ఈ అవకాశమును బట్టి, ఈ స్వాతంత్ర్యమును బట్టి వందనాలు. రాగలిగిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా క్షేమంగా నడిపించండి, ఆరోగ్యంగా నడిపించండి. మరి భయపడకుండా ధైర్యంగా మీ మందిరానికి వచ్చి ప్రార్థనలో పాలు పొందేవారుగా చేయండి. పాటల బాటలో సాయం చేయండి. వాయిద్యాలు, మైక్ పెట్టేవారు అందరినీ దీవించండి. గైడ్ దగ్గర కావాలి. మీ దాసుని వర్తమానంతో నింపండి. తర్జుమా చేసేవారికి సహాయపడండి. ప్రార్థించే సమయం కూడా తర్వాత ఒక్కొక్కరు ఎంతో భారంతో మీ చిత్తానుసారంగా సంఘక్షేమం కొరకు, అనేకుల కొరకు, లోకమంతటి కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, కష్టంలో ఉన్నవారి కొరకు, యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, వృద్ధుల కొరకు, దేవా అందరి కొరకు, అన్ని దేశాల కొరకు, మా దేశం కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థించుటకు సహాయపడండి. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని, నడిపించుమని, మీ క్రమములో మమ్మను ఉంచుమని చీకటి శక్తులను బంధిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. రండి పాట పాడేవారు. యాభై పాట. యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. 57. యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని వినుము. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా ఎవడు నిలువగలడు? యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని వినుము. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు, నీ యొద్ద కృప దొరుకును. యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని
ప్రార్థనకు చెవియొగ్గినా ధ్వని వినుము. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. ఆశ పెట్టుకొనుచున్నాను. యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గినా ధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గినా ధ్వని వినుము. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకొనుచున్నట్టే కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుకొనుటకంటే నా ప్రాణము కనిపెట్టుచున్నది. యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గినా ధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గినా ధ్వని వినుము. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. యెహోవా యొద్ద కృప దొరుకు. యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గినా ధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గినా ధ్వని వినుము. ఇశ్రాయేలు దోషము నుండి ఆయనే విమోచించును. ఇశ్రాయేలు దోషము నుండి ఆయనే విమోచించును. విమోచన దొరుకును. యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గినా ధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గినా ధ్వని వినుము. 545. ఓ సర్వశక్తుడా నా సత్య దేవుడా. పాత పుస్తకం అయితే 458. 545 కొత్త పుస్తకం, 458 పాత పుస్తకం. ఓ సర్వశక్తుడా నా సత్య దేవుడా. ఓ సర్వశక్తుడా నా సత్య దేవుడా. సర్వదా నిన్ను నే స్మరించెదను.
సర్వదా నిన్ను నే స్మరింతును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసును, ఆశ్చర్యకరుడు యేసును, నా పాపము క్షమించెను, నా పాపము క్షమించెను. చెర నుండి నేను మొర పెట్టగా, చెర నుండి నేను మొర పెట్టగా, పరము నుండి ఉత్తరమిచ్చెను, పరము నుండి ఉత్తరమిచ్చెను. ఆనందమే మాదానందమే, ఆనందమే మాదానందమే, ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు, నా పాపము క్షమించెను, నా పాపము క్షమించెను. దూఢమైన సంగతుల, దూఢమైన సంగతుల గ్రహించునాట్లు ప్రభు చేయును, గ్రహించునాట్లు ప్రభు చేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు, నా పాపము క్షమించెను, నా పాపము క్షమించెను. అడుగు వాటి కన్నా ప్రభువు, అడుగు వాటి కన్నా ప్రభువు, ఆచరికముగా దయచేయును, ఆచరికముగా దయచేయును. ఆనందమే మాదానందమే, ఆనందమే మాదానందమే, ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు, నా పాపము క్షమించెను, నా పాపము క్షమించెను. ఊహకు మించిన కార్యముల, ఊహకు మించిన కార్యముల, మా ప్రభునడిగిన నెరవేర్చును, మా ప్రభునడిగిన నెరవేర్చును. ఆనందమే మాదానందమే, ఆనందమే మాదానందమే, ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు, నా పాపము క్షమించెను, నా పాపము క్షమించెను. వేడుకొనక మునుపే ప్రభు, వేడుకొనక మునుపే ప్రభు, వడిగా మాకు తరమిచ్చును, వడిగా మాకు తరమిచ్చును. ఆనందమే మాదానందమే, ఆనందమే మాదానందమే,
ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపము లక్షమించెను నా పాపము లక్షమించెను మునుపటి వాన అధికముగా మునుపటి కన్నా అధికముగా మేలుల మాకు కలుగజేయు మేలుల మాకు కలుగజేయు ఆనందమే మాదానందమే ఆనందమే మాదానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపము లక్షమించెను నా పాపము లక్షమించెను ప్రార్థనకు ప్రతిఫలము ప్రార్థనకు ప్రతిఫలము ప్రియముగను సగును హల్లెలూయా ప్రియముగను సగును హల్లెలూయా ఆనందమే మాదానందమే ఆనందమే మాదానందమే ఆశ్చర్యకరుడు యేసుండు ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపము లక్షమించెను నా పాపము లక్షమించెను రండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 కలిసి చదువుకుంటాం. Before we enter into a time of prayer, shall we all turn to 1 Corinthians chapter 13 and also verse 13. అందరం కలిసి చదువుకుంటామా? All of us together, 1 Corinthians 13:13. 1 Corinthians 13th chapter and the last verse all together, please. అందరం కలిసి చదువుకుంటాం. And now abideth faith, hope, charity, these three. But the greatest of these is charity. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, మా నమ్మకమైన మా రాజా, తిరిగి మీ ప్రియ పాదం చెందుతా మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామపేట సాయంకాలం మమ్మల్ని సంగమగా చేరుకూడి ప్రార్థనకి రాగల మహాభాగ్యంకి స్తోత్రాలు తండ్రి. అని నీ యొక్క విలువైనటువంటి అమూల్యమైనటువంటి బిడ్డల ఎదుట నిలబడుకు మేము ఏ పాటి వారం తండ్రి, నీవే మాకు కావాల్సినటువంటి కృప దయచేయి. నీ దక్షిణాస్తం ఉంచు, నీ వాక్యము దానికి వెలుగు జీవాన్ని మాకు దయచేయమని, మా ఇద్దరి మీద నీ హస్తం ఉంచమని నీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ, అదే సమయంలో తండ్రి ఇంకా మాకు కాదేవో మాకు కాదు, నీ కృపాశక్తులను బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకునమని, ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలా చదువుకుంటాం. 1 కొరింథీ 13 అందరికీ చదువుకుంటాం. Once again, all of us, 1 Corinthians chapter 13 and verse 13. కలిసి చదువుకుంటామా? All of us, please. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును. These three. But the greatest of these is charity. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. Charity is the greatest of all these things. ఇవాళ ప్రేమ గురించి మాట్లాడకూడుతున్నాను, కానీ అయితే నెగిటివ్ వేలో మాట్లాడకూడుతున్నాను. Today I want to speak on charity or love, but let us see the negative side of it. ప్రేమ లేకపోతే,
what will happen if we won't have this charity or love? యోహాను రాసిన మొదటి పత్రిక 1 John. 1 John 2వ అధ్యాయం chapter 2. 9వ వచనం. 1 John chapter 2 verse 9. చదువుకుంటామా? All of us. 2:9. 2:9. He that వెలుగులో saith ఉన్నాను he is in the light and తన hateth his సహోదరుని brother ద్వేషించువాడు is in ఇప్పటి darkness వరకు even until now. చీకట్లోనే ఉన్నాడు. కనుక ఏమంటాడు? మళ్ళీ చెప్తాడు చూడండి. ఏమంటాడు? వెలుగులో ఉన్నాను చెప్పుకొనొచ్చు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. Though a person is telling that he is in the light, and if he is hating his own brother, then undoubtedly he is still in darkness till now. 11వ వచనము Verse 11. చదువుకుంటాం. All of us. తన But he సహోదరుని that hateth his ద్వేషించువాడు brother is in చీకటిలో ఉండి darkness, and చీకటిలో walketh in నడుచున్నాడు, darkness, and చీకటి knoweth not whither he goeth, గుడితనము because కలుగు the చేసిన darkness hath కనుక blinded his తను eyes. ఎక్కడికి పోతున్నాడు అతనికి తెలియదు. కనుక ప్రేమకు ఆపోజిట్ మాట ఏంటి? ద్వేషం. ప్రేమకు ఆపోజిట్ మాట ఏంటి? ద్వేషం. See, the opposite word to love is enmity. ఎనిమిటీ, హేటింగ్ ఆల్సో. Hating, hatred, enmity. ఇంకా మనం చూసినటువంటి 3వ అధ్యాయం 3rd chapter, 1 John 3, 10వ వచనం verse 10. చదువుకుంటామా? All of us. 10వ In this, వచనము. verse 10. In this the దీనిని children of బట్టి God are దేవుని manifest, పిల్లవరు, and the children of the అపవాది devil. పిల్లవరు తేటబడును. Whosoever doeth నీతిని not జరిగించిన righteousness ప్రతివాడు is తన not of సహోదరుని God, ప్రేమింపని neither he that ప్రతివాడు loveth not his brother. దేవుని సంబంధులు కారు. కనుక తన సహోదరుని ప్రేమింపని వాడు దేవుని సంబంధి కాడు, సైతాన్ సంబంధి. If you won't love your brother, you won't belong to God, you belongs to Satan. 3వ అధ్యాయం 14వ వచనము 3:14. చదువుకుంటాం. All of us. We మనము know that సహోదరుని we have ప్రేమించున్నాం passed from గనుక death unto life మరణముల because we జీవన love the దాటినామని brethren. ఎరుగుదుము. He that loveth not his brother abideth in death. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. He that is not having love, he still abideth in death. కనుక ద్వేషం ఉంది, తర్వాత మరణంలోనే నిలిచి ఉంటాడు, దేవుని ఎరగడు. See, he is having hatred in his heart, he abideth in death, and he doesn't know God. ఇలాంటి స్థితిలో ఉండి మనం ఏం ప్రార్థన చేయగలము? By being in such a condition, what prayers we can offer? 4వ అధ్యాయం 4th chapter of 1 John, 8వ వచనం verse 8. చదువుకుంటామా? All of us. He that loveth not knoweth not ప్రేమ God, for లేనివాడు God is love. దేవుని ఎరగడు. అసలు ప్రేమ లేకపోతే దేవుని ఎరగడు. If you, he that loveth not knoweth not God. ఏ దేవుడు మనం ప్రార్థన చేయాలని ఆయన ఎరగకుండా ఏం ప్రార్థన చేస్తాం? And the God to whom you are praying, if you don't know that God, then what prayer you can offer? 4వ అధ్యాయం 20వ వచనం 4:20. చదువుకుంటాం. All of us. ఎవడైనా నేను If a దేవుని man say, ప్రేమించున్నాను I love చెప్పి God and తన hateth his సహోదరుని brother, he is a ద్వేషించాడా liar. అతడు For he that అబద్ధికుడును, loveth not his తాను brother, చూచిన whom he hath సహోదరుని seen, ప్రేమింపనివాడు how can he love తాను God చూడని whom he దేవుని hath not ప్రేమింపుడు seen? అంటాడు. మళ్ళా చదువుతావేనండి. నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించువాడు అతడు అబద్ధికుడు. He is telling that he is loving God, but he is hating his own brother. He is a liar. మనలో ఎంతమంది అబద్ధికులు లేరు? How many of us are liars? ప్రేమిస్తున్నా అంటున్నాం కానీ ద్వేషం ఉంది లోపల. See, outside we will tell we are loving you, but inside there is hatred. కనబడి మా సహోదరుని ప్రేమించకపోతే కనబడి దేవుని ప్రేమిస్తావు. When you can't love the brother who is just seen before you, how can you love the God who is not seen? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 13వ అధ్యాయం chapter 13. ఇక్కడ ప్రేమను గురించి రాశాడు కదా. About charity or love, it is written here. మనం చూసుకుంటూనే వచ్చాం. We have already seen it. మొదటి కొరింథీ 13వ అధ్యాయం 1 Corinthians 13th chapter. 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. First 3 verses. చదువుకుంటామా? All of us please. మనుషుల Though I speak with tongues of దేవదూతల men and of భాషలతోను angels, నేను and have not మాట్లాడను. charity, ప్రేమ I am లేని become a వాడినైతే sounding brass or రోగుడు tinkling కంచును cymbal. గణగణలాడు And తాళము though I have the నేను gift of prophecy and understand ప్రవచించు all కృపవలను mysteries and కలిగి all knowledge, మరములనియు and though I have all జ్ఞానమంతయు faith, ఎరిగిన so that I వాడినైను can remove కొండలు mountains, and have no పెరగలిగిన charity, I am పూర్ణ nothing. విశ్వాసం గలవాడినైను ప్రేమ And లేని though I వాడితే bestow all నేను my goods to feed the poor. వ్యర్థుడను అంటాడు. గనగల మోగే తాళములే ఉంటా అంట. I am like a tinkling cymbal. ఏమంటాడు? భాషలతో మాట్లాడినా ఇక తర్వాత మంచి విశ్వాసం ఉన్నా అంత వ్యర్థమేనంట. I may speak in tongues, I may have all the faith, yet it is all useless. విశ్వాసం లేకపోతే అంత వ్యర్థమే. See, without faith, everything is waste. మనం ఏం భాషలతో మాట్లాడలేదు. Of course, we may not be speaking in tongues. తర్వాత మనము విశ్వాసం నేను సాధించామని కూడా చెప్పలేము. We cannot tell that by faith I have achieved this. కనుక
ఎముకను గడించాడు విశ్వాసం. నా విశ్వాసానికి దేవుడు కనపరిచి ఈ జాబ్ ఇచ్చాడు, ఈ జాబ్ ఇచ్చాడు అని చెప్పొచ్చు. ఆయన కూడాను ఏమంటాడు, ప్రేమ లేకపోతే వ్యర్థమే. If at all, now and then you may be telling, or I may be telling, okay, because of my faith, God has given me this job, God has met this need. But though you are having such a faith, if you are not having charity, everything is in vain. అందుకని దేవుని వాక్యం మరలా మనతో ఏం మాట్లాడుతుంది. That's why what the word of God is telling to us. యోహాను రాసిన మొదటి పత్రిక 1 John again, 2వ అధ్యాయం chapter 2, 10వ వచనం. 10th verse. 2:10 చదువుకుంటామా? 1 John 2:10, all of us. చదువుకుంటాం. తన He that సహోదరుని loveth his ప్రేమించువాడు brother abideth వెలుగులో in the light, ఉన్నవాడు, and there అతని is యందు none అభ్యంతర occasion కారణమేమీ of stumbling లేదు in him. అంటాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. He that loveth his brother abideth in the light. అతను చీకట్లో లేడు. He is not in darkness. అతనికి ఏ అభ్యంతర కారణం లేదు. There will not be any stumbling in his life. 11వ వచనము. Verse 11. తన సహోదరుని But he ద్వేషించువాడు that hateth his చీకట్లో brother ఉండి is in చీకటిలో darkness నడుచున్నాడు. and walketh in చీకటి darkness, అతని knoweth కన్నులకు not whither he goeth, వెలుగుచున్నది. because కనుక the darkness hath blinded his eyes. మన లోపల ఈ ద్వేషం అంటూ ఉన్నదంటే కన్నా చీకట్లో నడుస్తున్నాం. When we are having hatred in our lives, we are walking in darkness. గుడ్డోడు మా వెళ్తున్నాం. We are like blind people. ఎక్కడికి వెళ్తున్నాం మనకే తెలియదు. We do not know where we are heading to. కనుక 3వ అధ్యాయం 3rd chapter, 9వ వచనం verse 9. చదువుకుంటామా? All of us. Whosoever దేవుని is వలన born పుట్టిన of ప్రతి God వాడులో do not commit sin, ఆయన but his బీజము seed remaineth in గనుక him, వాడు and he పాపం cannot చేయడు. sin because he is born of వాడు God. దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. కనుక దేవుని మూలంగా పుట్టినవాడు. These people, they are born of God. మనం క్రొత్తగా జన్మించాం. See, we are born again. దేవుడు వాక్యం ద్వారా జన్మించాం. We are born again by the word of God. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించాడు, సరి చేసుకున్నాం. And the Holy Spirit has convinced us, and we set right our things and confessed. ఆరంభం బాగానే ఉంది కానీ దినాలు గడుస్తూ వచ్చి ఎలా తయారైపోయింది. The beginning was so good, but as the days are passing by, how are the things? తర్వాత చీకట్లో నడిచేటైపోయింది. And now it has gone up to the extent of walking in darkness. అంతేకాకుండా మనము సైతం సముద్రం అయిపోయాం. Not only that, we are belonging to Satan. అలాంటి వాళ్ళు మనం ప్రార్థన చేస్తే ఏం జవాబు వస్తుంది? By being in such a condition, if we pray, what answer we are going to get? సరే, 3వ అధ్యాయం 3rd chapter of 1 John, 14వ వచనం verse 14. చదువుకుంటామా? All of us. మనం We know that we have passed from death unto life, because we love the brethren. దాటి He ఉన్నామని that loveth not his brother abideth in death. వాడు మనది నిలిచున్నాడు అంటాడు. మరణంలో జీవనం దాటించబడ్డాం సోదరుని ప్రేమించామంటే. And when we love our brethren, it is written, we are passed from death unto life. కనుక ఏనాడితే ప్రభువుని అంగీకరించామో ఆ రోజు మనము మరణంలో జీవనంలోకి వచ్చామని చెప్తున్నాం. The day when we were born again, when we accepted Lord Jesus Christ as our Savior, we were telling, we were witnessing, we have passed from death to life. సాక్ష్యం ఇస్తున్నాము కానీ ఆ ప్రేమ లేకపోతే కన్నా దినాలు గడుస్తూ వచ్చేకొద్ది ప్రేమ చల్లారిపోయేకొద్ది ఆ ప్రేమ లేకపోతే మరణమందు నిలిచి ఉన్నావు. You may be testifying like that, but as the days are passing by, if that love is not there, you are in darkness and you are abiding in death. 11వ వచనము Verse 11. చదువుకుంటాం. All of us. మనం For this is ఒకరినొకరు the message that you heard from the beginning, that we should love one another. వర్తమానమే కదా. మనం ఒకడు ప్రేమించుకోవాలని చెప్పి ఇవాళ కొత్త కాదు కానీ ఎప్పటి నుంచో మనకు ఇస్తున్నటువంటి వర్తమానమే కదా. We should love one another. This is not a new message. This message is being preached or it is given to us for many years. కనుక మనం ఈ ప్రేమగా మన లోపల తగ్గిపోయిందంటే చల్లారిపోయిందంటే మరణమే ప్రాప్తిస్తుంది. If this love wax cold in our lives, the result is death in our life. చావే బయలుదేరుతుంది. And then the death will be ruling. దేవుని ఎరగని వాళ్ళం అయిపోతూ వస్తాం. You and I will become the people who don't know God. మన లోపల మరణమే కార్యకారిస్తూ వస్తుంది. Not only that, the death will be working in our lives. ఇలాంటి జీవితం కలిగి ఉండి ఏమని ప్రార్థన చేస్తాం మనం? Having such kind of life, when the death is working in your life, what prayer you are going to pray? పరిశుద్ధాత్మ దేవా నన్ను ఒక్కసారి పరీక్షించుకొని సహాయపడు అడుగు. Let us look unto the Holy Spirit and we will ask the Holy Spirit, oh God, the Holy Spirit, help me to examine our own life in the light of the word of God. కనుక ఏవేవి మనం ప్రేమించకూడదు? What are the things that we should not love? యోహాను రాసిన మొదటి పత్రిక 1 John 2వ అధ్యాయం chapter 2 15-16 వచనాలు 15 and 16. చదువుకుంటాం. All of us.
Love not the ఈ లోకం- world, neither the లోకంలో things ఉన్న that are in the వాటిని world. If ప్రేమింపకుడి. any man love the world, the love of the Father is not in him. For లోకంలో all that is ఉన్నదంతయు in the world, the lust of flesh, the lust of eyes, నేత్ర and the pride of చూడడం life, తండ్రి. is not of the Father, but is of the world. కనుక లోకమును ప్రేమించావంటే అతనిలో దేవుని ప్రేమ ఉండదు. If we love the world, the love of the Father is not in that person. లోకమును ప్రేమిస్తే అన్ని పాయ. If you love the world, everything is gone. కనుక లోకంలో ఉండేది ఏమేమి? What are there in the world? నేత్రాశ, శరీరాశ, జీవబుడ్డమము. The lust of flesh, the lust of eyes, and the pride of life. ఈ మూడే కదా ఉపయోగించింది ఆదామవులకు. See, in the Garden of Eden, the serpent has used only these three things in the Garden of Eden. తద్వారా వాళ్ళు మరణానికి పాత్రలైపోయారు, And ultimately, they came under the power of death వెలివేయబడ్డారు. and they were excommunicated. వాళ్ళ సంతానమైనటువంటి మనల్ని ప్రభువు మరణంలో జీవుని దాటించడికై ఆ ప్రభువు దిగొచ్చాడు. But we are the seed of Abraham. To deliver us from death to life, the Lord has come down. ఆ ప్రేమ మన లోపల కుమ్మరించుడికై ఆయన శిలువకెక్కాడు. And to show forth that love, to pour that love into our lives, He has gone to the cross. ఏం చెప్తున్నాడు శిలువలో? And on the cross, what He is telling? తండ్రి వీరేమి చేస్తున్న వీరెరుగురిని క్షమించు. Father, forgive them, for they know not what they do. ఆ క్షమాపణ మనసు మన లోపలికి రావాలి. And such a forgiving spirit, it must dwell in our hearts. ఆ జీవం మన లోపలికి రావాలి. And that life must come. ఒకనాడు వచ్చింది. Once upon a time it was there. దినాలు గడుస్తూ వచ్చే కొద్ది అంత దినములలో అపాయకరమైన కాలం వచ్చును. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, ప్రేమ చల్లారుతుంది. And in the end days, we all know the love of many will wax cold, because all these perilous times will be there in the end days. ఇవన్నీ ఎరిగి మనం జాగ్రత్తగా ఉండాలి. Knowing all these things, we must be careful. అంతేకాకుండా మనం డబ్బుని ప్రేమించకూడదు. We should not love the money. 1 తిమోతి 1 Timothy 6:10. 6:10. 1 తిమోతి 6:10. 1 Timothy 6:10. అందరికీ చదువుకుంటామా? All of us, please. 1 తిమోతిలు 6:10. 6:10 of 1 Timothy. All of us. For the love of money is the root of all evil, which while some coveted after, they have erred from the faith and pierced themselves through with many sorrows. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొంత దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ తామే పొడుచుకునేది. The love of money is the root of all evils, which while some coveted after, they have erred from the faith and pierced themselves through with many sorrows. డబ్బు లేకపోతే ఎలాగో ఈ లోకం జీవించేది అంటాం మనం. We will be having a question: without money, how can I lead my life in this world? కనుక దాని పరీక్షలో నిలబడి చూడు, పరీక్షలో నిలబడి చూడు. Just stand in that faith, in the test. ప్రభా మాకు ఇప్పుడు డబ్బు కావాలి, చిక్కుల్లో ఉన్నాము, ఇరుకుల్లో ఉన్నాము, నువ్వు ఎలా సహాయపడతావు మాకు తెలీదు, మా సహాయపడని అడిగి చూడు. Lord, I am in troubles. I am in need of money. I do not know how you are going to meet that need. You just stand in that test. అలా అడిగి చూడు. You ask the Lord. పరీక్షలు నిలబడు. And stand in that test. దేవుడు చేసే అద్భుత ఆశ్చర్యకార్యాలు చూస్తూ వస్తాడు. Then you will see the miracles of God. కనుక దేవుడు పరీక్షలు పెట్టి చూస్తాడు. Sometimes God will put some tests like that. కనుక ఆ పరీక్షలో నెగ్గు And be victorious in those tests. కనుకనే మనము డబ్బును ప్రేమించకూడదు. We should not love the money. డబ్బు అవసరమే కానీ డబ్బును ప్రేమించవాకు. Money is needed, but don't love the money. కనుక డబ్బును ప్రేమించావంటే గన నీ ప్రేమ చల్లారిపోయింది. If you are loving the money, your love is waxing cold. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. One man of God said like this: నీవు డబ్బు విషయంలో నీ మనసు ఎలా ఉందో ఇతరులు చూడగలిగితే గాన నువ్వు ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నావు అని చెప్పేయచ్చు. What that man of God said is, the way how you are dealing with money, how you are treating money in your life, if others can see, they can easily tell what type of life you are leading. ఎందుకంటే 2 పడవలు కాలు పెట్టి వెళ్ళాం. Because you cannot sail on 2 boats. ఇటు సిరిని దేవుణ్ణి ఇద్దరిని మనం ప్రేమించలేము. You cannot love God and mammon. కనుక ఒకరిని ప్రేమించినా ఒకరిని ద్వేషిస్తావు, ఒకరిని ప్రేమిస్తావు. Suppose if you are loving one thing, automatically you will hate the other. కనుక అందరూ తెలుసుకునేస్తారు నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావు అని చెప్పి తెలుసుకుంటే ప్రేమ వెళ్ళిపోయాను. See, if the others recognize that you are loving money, then automatically the love evaporates. మరలా చెప్తా వినండి. Once again I am telling. డబ్బు విషయంలో నీ మనసు ఎలా ఉందో
ఇతరులు గ్రహించగలిగితే If అప్పుడు others, నీవు దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నావు అని చెప్పి చెప్పవచ్చు. if others can understand how you are treating or dealing with money, then automatically, without you telling, they can understand about your life. దీని కొరకు ఎన్ని అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. How many lies people will tell for the sake of money? అంతేకాదు అబద్ధాన్ని ప్రేమించేవాళ్ళు. Not only that, they love lies. ప్రకటన గ్రంథము Revelation 22 chapter 22, 15 వచ్చిన 15th verse. చదువుకుంటామా? All of us. ప్రకటన 22:15 22:15 of Revelation, all of us please. చదువుకుంటాం. For కుక్కలను, without are మాంత్రికులను, dogs and వ్యభిచారులను, sorcerers and నరహంతకులను, whoremongers and murderers and విగ్రహారాధకులను, idolaters, and అబద్ధమును whosoever ప్రేమించి loveth and maketh a జరిగించు lie. ప్రతి వాడును వెలుపడవద్దు. అబద్ధమును ప్రేమించి జరిగించువాడును. Here we are seeing about the people whosoever loveth and maketh a lie. అననీయ సప్పీరా మనకు తెలుసును. We all know Ananias and Sapphira. వాళ్ళిద్దరూ డబ్బును ప్రేమించారు. They loved the money. ఆ దినాల్లో జరిగినట్లుగా నేడు జరిగిందంటే మనం ఎవరు మిగలం. If the Lord deal with us in the same way in which he dealt those Ananias and Sapphira, none of us would be sitting here or standing here. అననీయ సప్పీరా ఇద్దరు అక్కడిక్కడ కూలి చచ్చిపోయారు. Ananias and Sapphira, they died on the spot. అంతే ఇంచుమించు 3 గంటలు ఇద్దరు చచ్చిపోయారు. Within a gap of a span of 3 hours. కనుక ఈ ధనం అనేది అబద్ధం అనేది చాలా మోసం చేస్తుంది. So this money or lying, it will deceive you. మంగళవారం నాడు యూత్ వాడు చెప్పేటప్పుడు అబద్ధాన్ని గురించి దైవజనుడు చెప్తూ వచ్చాడు. తేలిగ్గా అబద్ధం ఆడిస్తామంట. In the youth meeting in Tuesday, the man of God was sharing, we used to lie very easily. ఇది అబద్ధం అని కూడా తెలియదు మాకు. Many times we won't treat it as a lie. అలవాటైపోయింది. Because it has become, lying has become a habit. We are habituated. తేలిగ్గా తీసుకుంటాం. Very lightly we will take it. దేవుని దృష్టిలో అబద్ధం అనేది చాలా తీవ్రమైంది. But in the sight of God, lying is a serious thing. ప్రభువు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే అబద్ధం ఆడకూడదు. One of the 10 commandments, you should not lie. కనుక ఈ అబద్ధం చాలా భయంకరమైనది. So this lying is a very serious sin. కనుక ఇప్పుడు ఇంకా ఏం మనం చేయాలి ప్రేమ అంటే ప్రేమ విషయంలో What more we have to do in the case of love? మనం చేసే ప్రతి విషయంలోనూ ప్రేమ ఉందా అని పరీక్షించుకోవాలి. We have to examine our lives in all the things what we are doing. The deeds are they mixed with love or not? 1 కొరింథీ 16వ అధ్యాయం 1 Corinthians 16th chapter. 16వ అధ్యాయం 1 Corinthians 16th chapter. 14వ వచనం Verse 14. చదువుకుంటామా? All of us. మీరు Let చేసే all things be done కార్యములన్నీ with charity. ప్రేమతో చేయుడి. మీరు చేసే కార్యాలన్నీ కూడాను ప్రేమతో చేయాలి. All the things what we are doing, we have to do with charity. నేను చేసే కార్యాలన్నీ ప్రేమతో ఉన్నాయా లేకపోతే ద్వేషంతో ఉన్నాయా లేకపోతే అబద్ధంతో ఉన్నాయా చూసుకో. We have to examine the things what I am doing. Are they with charity, or with hatred, or with lying? కనుక మనము అబద్ధాన్ని ప్రేమించి దాన్ని జరిగించకూడదు. We should not love lying, and we should not do the things of lies. మీకా గ్రంథము 6వ అధ్యాయం. In the book of Micah chapter 6. మీకా గ్రంథం 6వ అధ్యాయం. Micah chapter 6. ఇక్కడ కనికరమును ప్రేమించు అంటాడు. Here the Lord is telling we have to love mercy. Micah chapter 6. 8వ వచనం. Verse 8. అందుకే చదువుకుంటాం. All of us. Micah 6:8. All of us please. అందుకే చదువుకుంటాం. He hath shewed thee, O man, what is good, and what do the Lord require of thee, but to do justly, and to love mercy, and to walk humbly with thy God. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నది. This is what the Lord is demanding. కనికరమును ప్రేమించు. You love mercy. దీన్ని ధ్యానిస్తుంటే పెద్ద వర్తమానం అయిపోకుండా క్లుప్తంగా చెప్పేస్తాను. So if we meditate this, it will become a big message, but in brief I will tell. కనుక కనికరమును ప్రేమించు. You have to love mercy. దేవుని వాక్యాన్ని ప్రేమించు. Love the word of God. దేవుని సన్నిధిని ప్రేమించు. Love the presence of God. దేవుని ప్రజలను ప్రేమించు. Love the elders of God. ఆయన వాగ్దానాలు ప్రేమించు. Love the promises of God. ఆయన సన్నిధిని ప్రేమించు. Love his presence. కనుక ఆయన రాకడను ప్రేమించు. Love his appearance, second coming. ఇవన్నీ కూడా మనం ప్రేమిస్తూ వెళ్ళాలి, అలవాటు చేసుకోవాలి. These things we have to love, and we have to exercise in these things.
ప్రతి ఎవరు నిలబడే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే వర్తమానంలో ఏదో ఒకటి మనకు తాగుతూనే ఉంటుంది. See, let anybody share the word of God, some point or other it will touch us. అందరూ తాగుతూనే ఉంటుంది. And everybody will be touched by the word of God. ప్రతిదీ మనం సెట్ చేసుకుంటూ రావాలి. And everything we have to set right. దేవా ఇవాళ నాతో ఈ విషయంలో Lord, మాట్లాడుతున్నావు. today you have spoken to me in this particular area, this issue. సెట్ చేసుకుంటా I ప్రభా. want to set it right. ఇక్కడికి ఎంత ప్రేమగల దేవుడే మనల్ని సంధిస్తూ దర్శిస్తూ ఏదో ఒక విషయంలో మనం తప్పుతున్నామని చెప్పి సంధిస్తూ దర్శించి ఒప్పిస్తూ ఉంటుండగా క్షమాపణ అడుగుతామా? The loving God, knowing fully well, in few areas we are going astray. That's why He is encountering us. He is talking to us. When He talks to us, shall we set right our things? అంతే మనం జ్ఞానాన్ని కూడా ప్రేమించాలి. We have to love the knowledge. సామెతలు 29:3 29th chapter of Proverbs, verse 3. చదువుకుంటామా? All of us. సామెతలు 29:3 29:3 of Proverbs. జ్ఞానమును Whoso loveth తండ్రిని wisdom rejoiceth in his సంతోషపరచును. father, but he that keepeth company with hard spendeth his substance. కనుక ఈ రీతిగా చూస్తే ఏమంటాడు? జ్ఞానాన్ని ప్రేమించేవాడు తండ్రిని సంతోషపరుస్తాడు. Whoso loveth wisdom rejoiceth his father. అంతేకాకుండా Not only that, హృదయ శుద్ధిని ప్రేమించువాడు అంటాడు. love the purity in heart. 22వ సామెత, సామెతలు 22 22nd chapter Proverbs, 11వ వచనం. verse 11. 22:11 of Proverbs. చదువుకుంటామా? All of us. హృదయ శుద్ధిని He that ప్రేమించు loveth pureness of దయగల heart, మాటలు the పలుకువానికి grace of his lips రాజు the king shall స్నేహితుడు. be his friend. కానీ హృదయ శుద్ధిని ప్రేమిస్తుడా? Love the pureness of heart. ఎవరు నిలబడి 4 మాటలు చెప్తూ వచ్చినా ఏదో ఒక కోణంలో ఏదో అంశంలో మన దేవుడు దర్శిస్తూనే ఉంటున్నాడు. Whoever is standing here, whoever is sharing the word of God, in some angle or another, some area, the Lord is touching us and He is visiting us. ఈ దేవుని వాక్యం రెండించలే వాడిగల ఎటువంటి ఖడ్గం కంటే పదునగలదై ప్రాణమును ఆత్మను కీళ్లను మూలుగను హృదయమును దాని తలంపులను ఆలోచనలు శోధించేందుకు వెళుతుంది. We all know the word of God is sharper than any two-edged sword. Not only that, it will pierce even to the dividing asunder of soul and spirit, and of the joints and marrow, and is a discerner of the thoughts and the intents of the heart. అది మీకే కాదు మాకు కూడాను. For everybody who is preaching and who is receiving, for everybody. ఇది రెండించల వాడిగల ఖడ్గం ఇది, అది నన్ను అందరి తరుగుతుంది. So this is a two-edged sword. Whether the person who is sharing the word of God or hearing the word of God, it will touch both of them. ఏదో దేవదూతల మీద చెప్పేశాము అని దిగిపోయేది కాదు. Is something like angels we have preached and my job is over. It is not like that. మాతో కూడా మాట్లాడుతున్నాడు కదా. Yes, God is speaking to the messenger also. ప్రభా నాతో కూడా మాట్లాడుతున్నావు. Lord, you are speaking to me also. నన్ను కూడా క్షమించు. Forgive me. ఈ హృదయాన్ని శుద్ధిపరచుకోవడానికి సహాయపడు. Lord, help me to purify my heart. అంతేకాకుండా Not only that, ఎవడైతే ఆయన ప్రేమిస్తూ వస్తాడో దేవుని ప్రేమిస్తూ వస్తాడు. whoever loves God. న్యాయాధిపతులు The book of Judges. 5వ అధ్యాయం. Judges chapter 5. న్యాయాధిపతులు 5వ అధ్యాయం Judges chapter 5. చివరి వచనం In the last verse. చదువుకుంటామా? All of us. యెహోవా నీ So let all thine enemies perish, O అలాగే Lord, but నశించెదరు. let them that love him be as the sun ప్రేమించేవారు బలంతో when ఉదయించే he సూర్యులే goeth forth in his మందురు might, అని and the పాడింది. land had rest 40 years. ఆయన ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారంట. They that love God will be like the sun who goeth forth in his might. ఇంకొక మంచి మాట ఉంది పేతురు రాసిన పత్రికలో. In the book of Peter, wonderful word is there. మొదటి పేతురు 1 Peter 4వ అధ్యాయం chapter 4, 8వ వచనం. verse 8. అందరూ చదువుకుంటామా? All of us. మొదటి పేతురు 4:8. 1 Peter 4:8. 4:8 ప్రేమ And above all things అనేక have fervent పాపముల charity కప్పును among గనుక yourselves, అన్నిటికంటే for charity ముఖ్యముగా shall cover the multitude of మిక్కుటమైన sins. ప్రేమ గలవారు ఉండండి. ఒట్టి ప్రేమ కాదు, This is not an ordinary charity or love. మిక్కుటమైన ప్రేమ గలవారే ఉండండి. Fervent love. ప్రేమ కప్పేస్తుంది, And that love will cover పాపాలన్నీ కప్పేస్తుంది. the multitude of sins. ఆ ప్రభు శిలువలో ఏమన్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరి ఎదుగురు వీరిని క్షమించు అంటున్నాడు. The Lord said on the cross, Father, forgive them, for they know not what they do. మిక్కుటమైన ప్రేమతో ప్రేమించాలి. And with fervent love we have to love. బైబిల్లో ఒక మాట ఉంది, అది ఎక్కడంటే కనుక లూకా సువార్త 7వ అధ్యాయంలో ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డా గనుక ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తూ ఉంది అన్నాడు. And the Lord said to that woman and to the people also, her many sins were forgiven. That's why she is loving me with fervent love.
అక్కడ పాపాత్మరాలు స్త్రీ వచ్చి ప్రభు యొక్క పాదాలు నిలబడి కన్నీళ్ళతో చాలా పాదాలు కడుగుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ తీసుకొచ్చిన అద్దరబుడ్డి పగలగొట్టి ముద్దాడుతూ ఉంటే ఆ యొక్క పరిసడినట్లు సీమోని పిలిచి అంటున్నాడు, ఎవరికి ఎక్కువగా క్షమించబడుతుంది వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు, ఎవరు తక్కువగా క్షమించబడుతుంది వాడు తక్కువగా ప్రేమిస్తాడని చెప్పాడు. That woman of the city and who was a sinner, when she knew that Jesus sat at the meat, stood at his feet behind him weeping, and began to wash his feet with tears, and wiped them with hairs of her head, and kissed his feet, and anointed them with the ointment. And when the Pharisee there, when he is talking to Jesus, and he said, the Lord said, he frankly forgave them. See, whoever sins, many sins are forgiven, automatically they will love me fervently. ఆమె విస్తారంలో పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది. And her many sins are forgiven, that's why she is loving me more. ఆమె అత్తరబుడి తీసిపోయింది. And she have taken the alabaster box. ఎందుకు? Why? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఈవేళ నీ పాపాలు క్షమించబడతాయి, అత్తరబడి తీసుకొని పోయి అంటబడి. And the Holy Spirit has revealed unto her, you take today your sins are going to be forgiven, take the alabaster box. ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే మనల్ని క్షమించాలని కోరుతున్నాడు, మానవుని జీవనం దాటిపై చేయాలని కోరుతూ ఉంటున్నాడు, మానవుని నిలబడకుండా ఉండాలని కోరుతున్నాడు, దేవుని ఎరిగిన స్థాయిలో తీసుకురావాలని కోరుతూ ఉంటున్నాడు, మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేమను కుమ్మరించాలని కోరుతున్నటువంటి వాడు ఈవేళ మన లోపల ఆ ప్రేమను కుమ్మరించుడికై విస్తారమైనటువంటి మన యొక్క పాపములు, ద్వేషములు, కక్షలు, పగలు, విరుద్ధభావము, మరణము, చీకటి ఇవన్నీ నుండి తప్పించుకో. See, the same God the Holy Spirit who wants to take you to Lord Jesus Christ, who wants to remind you of all your sins, who wants to see all your sins forgiven. And see, when he is speaking to you today, get rid of all these divisions, schisms, hatred, envy, all these things, jealousy. You get rid of all these things today. ఎప్పుడైతే ప్రేమ మన లోపల ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేమను మన లోపల కుమ్మరిస్తాడు, అప్పుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా జవాబిచ్చేవాడు. When the Holy Spirit pours the love into our hearts, and when we are having that love in our hearts, then the Lord will answer our prayers more than our asking and even more than our imagination. ఎఫెసీయులకు రాసిన పత్రిక Book of Ephesians, 5వ అధ్యాయం, 5th chapter. క్షమించండి 3వ అధ్యాయం, Ephesians chapter 3, 3వ అధ్యాయం 19, 20, 21 వచనాలు 19, 20 and 21. చదువుకుంటామా? All of us. And to know the love of Christ, జ్ఞానమును which మించిన passeth క్రీస్తు knowledge, ప్రేమ తెలుసుకొనుటకును that ye might be తన filled శక్తి with గలవాడు all the fullness కావాలని of God. ప్రార్థించున్నాను. Now unto him that is మన able to do కార్యసాధకమైన exceeding తన abundantly శక్తి above చొప్పున all that we ask or అడుగు think, వాటినటి కంటే ఊహించు according to the వాటినటి power that ఆత్మీయమైన worketh in us. శక్తి గల దేవునికి Unto him be glory క్రీస్తు యేసు in the మూలముగా church by Christ సంఘములో Jesus తరతరములు throughout all ages, world without end. Amen. ఎంతగా మన లోపల ఆ ప్రేమ కార్యకారిస్తుందో దాని ఎత్తు, దాని లోతు, దాని పొడవు, వెడల్పు ఆరాధనలు చూస్తున్నాం కదా, అది ఎంతగా మన లోపల కార్యకారిస్తుందో దాన్ని బట్టి మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తివంతుడు చేస్తాడు. The measure of that love which is working in our lives, and its breadth, its length, its depth and its height, we are seeing in the worship. And at the same time, when that love is working in our hearts, and then the love of Christ, and which passeth all knowledge, when it is working in our hearts, then when we pray, the Lord will do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us. కీర్తన 66:18 చదువుకొని ముగించుకుంటాం. Before we close, కీర్తన Psalm 66:18 66 verse 18. 66:18 66:18 of Psalms. అందరికీ కలిసి చదువుకుంటాం. All of us please. 66:18 Psalm. 66:18 నా హృదయంలో If I record iniquity నేను in my పాపము heart, the లక్ష్యం Lord will not చేసినలా hear me. ప్రభువు నా మనవి వినకపోవును. అందుకని ఇంత పొడిగినటువంటి వర్తమానం చెప్పాల్సి వచ్చింది. For this reason, such a long message is shared. మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే వినడు. If we regard iniquity in our heart, the Lord will not hear our prayers. ఆ ప్రభు ఒక్కసారి క్షమించవా? Lord, forgive me once. నేను కూడా, మీరు కూడా, Myself, yourself, everybody. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో దేవునికి కావాల్సింది అలాంటి హృదయం. See, whenever we repent, God is seeking for such hearts who are repenting, setting right the things. ఆదికాండంలో చూసామంటే దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. In the book of Genesis, when we read,
the Lord had regard to Abel and his sacrifice. దేవుడు కయ్యూను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. But the Lord has no regard for Cain or his offering. కనుక మనము హేబెలు వలె ప్రభా ముందు నన్ను అంగీకరించు, తర్వాత నా ప్రార్థన, నా బలి, నా అర్పణ. Let us pray like that. Like Abel, Lord, first have regard on me, accept me, and then my offering or my prayer. ప్రార్థనకి వెళ్తాం. మన జీవితంలో ముఖ్యంగా ప్రేమ ఎంతో సమృద్ధిగా ఉండాలి అని హెచ్చరించబడ్డాం. ప్రేమ లేకపోతే మనం వ్యర్థులం అయిపోతాం, గుడ్డివారం అయిపోతాం, సాతాను పక్షంగా చేరిపోతాం. ప్రేమించడానికి ఒక తీర్మానం కూడా ఉండాలి. అందరి క్షేమం కోరాలి, సంఘక్షేమం కూడా కోరాలి. ఇంకా ఈ దినాల్లో లోకమంతటి కొరకు మనం ఎంతో భారంతో ప్రార్థన చేయాలి. అనేక కష్టతరమైన పరిస్థితుల్లో మనుషులందరూ ఉంటున్నారు. ఒకవేళ మనకు విరోధంగా ఎవరైనా ఏమైనా చేసి ఉంటే కూడా వారిని కూడా క్షమించి ప్రేమతో జీవించాలి. ఒక తీర్మానం చేసుకోవాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, అదే ప్రేమ మనం కూడా చూపెట్టడానికి బద్దులం. ఎవరినైనా ద్వేషిస్తే మనమే నేరస్తులం అయిపోతాం. ఒకటి అలాగ పరీక్ష చేసుకొని పాలు పొందండి. పోయిన వారం ప్రార్థన చేయడానికి తరుణం దొరికని వారు ఈ వారం మీ తరుణం తీసుకోండి. సహోదరులకు ఒక మైక్ ఇచ్చి, ఎవరైనా చేయెత్తిన వారికి మైక్ ఇవ్వండి. సహోదరులకు కూడా ఒక మైక్ ఇవ్వండి.